విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో వైద్యం అందక బీఎడ్ విద్యార్థి మృతి చెందాడని, వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే అందుకు కారణమంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగించారు. విద్యార్థిని ఏయూ డిస్పెన్సరీకి తీసుకెళ్లగా అక్కడ వైద్యుడు లేకపోవడంతో పాటు కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక కేజీహెచ్ కు తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో మణికంఠ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఫిట్స్ రావడం వల్లే అతను చనిపోయినట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు వర్సిటీ నిర్లక్ష్యం వల్లే మణికంఠ చనిపోయాడని ఆరోపిస్తూ ఏయూ ప్రధాన గేటును మూసివేసి ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ వచ్చి డిస్పెన్సరీని ఆధునీకరించి వెంటనే వైద్యుడిని నియమిస్తామని హామీ ఇచ్చినా విద్యార్థులు శాంతించలేదు. మణికంఠ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ వీసీ తన పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అక్కడ ఏయూ విద్యార్థులు మాత్రం మణికంఠ చనిపోవడానికి మెయిన్ రీజన్ అక్కడ ఏయూ వైద్యుల తీరు సరిగ్గా లేదు, వారి నిర్లక్ష్యం వల్లే అని చెప్తున్నారు. ప్రజెంట్ అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్? యశాల్ని నిన్న ఉదయం 7:30 గంటల సమయంలో పిచ్ రావడంతో మణికంఠ అనే విద్యార్థి అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఈ యొక్క హాస్టల్లో అయితే చనిపోవడం అక్కడికక్కడే పిచ్ వచ్చిన వెంటనే స్థానికంగా ఉన్న ఏయూలో ఉన్న హాస్పిటల్ కి జాయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వెంటనే అంబులెన్స్ లో తరలించే ప్రయత్నం అయితే చేశారు. అంబులెన్స్ లో కూడా ఎటువంటి ఎవరు కూడా సపోర్ట్ చేసే పర్సన్స్ ఎవరు లేకపోవడంతో, అక్కడ లోపల ఎక్విప్మెంట్స్ కూడా ఏమీ లేకపోవడంతో ఆక్సిజన్ అందక మృతి చెందారని అయితే విద్యార్థులు తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే కేజీస్ తరలించే సమయం లోపలే తను మరణించడం పైన అయితే విద్యార్థులు అయితే తీవ్రంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఉదయం 10 గంటల నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 28 గంటలుగా అయితే విద్యార్థులు వీసీ ఛాంబర్ ఎదుటైతే భారీ ఎత్తున అయితే నిరసనలు చేస్తున్నారు. నిన్న జరిగిన ఘటనపై ఈ రోజు అయితే ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం కూడా బంద్ను పిలుపునివ్వడం అయితే జరిగింది. అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఏకమై వీసీ ఛాంబర్ బైఠాయించిన పరిస్థితి ఉంది. దాదాపు వీసీ ఛాంబర్ ఏదైతే 200 మంది విద్యార్థులు అయితే కూర్చున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వీసీ ఛాంబర్ ఏదైతే అవుట్ గేట్ ఉంటుందో ఆ గేట్ దగ్గర అయితే వందలాది మంది విద్యార్థులంతా ఏకమై పూర్తి స్థాయిలో వీసీకి ఈ యొక్క రాజీనామా చేయాలనే ఉద్దేశంతో అయితే వాళ్ళు భారీగా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. జస్టిస్ కావాలి, మాకు తక్షణమే న్యాయం చేయాలి, అసలు ఇటువంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా వీసీ విఫలం కావడం, కనీసం మా దగ్గరకు వచ్చి కూడా దీనిపైన స్పందించకపోవడంపై అయితే విద్యార్థులు అయితే తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ చదువుతున్నా కూడా కనీసం వీసీ ఇప్పటి వరకు కూడా వచ్చి మాతో మాట్లాడట్లేదని అయితే విద్యార్థి సంఘాలు అయితే భారీగా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. లోపల వెళ్ళే ప్రయత్నం చేసి ఛాంబర్ బయట కూడా పూర్తిగా ఛాంబర్ ను కూడా బద్దలుగొట్టి లోపలికి వెళ్ళాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపల తాళం వేసుకొని లోపల ఒక దొంగలా ఉంటున్నారని వీసీని వీళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క ఛాంబర్ బయట ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి చుట్టుముట్టేసి పోలీసులు కూడా భారీగా వందలాది మంది పోలీసులు, దాదాపు 4-5 బటాలియన్ల పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపించడం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడంతా కూడా ఒక తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే వీసీ వెంటనే వచ్చి మణికంఠ వారి యొక్క కుటుంబానికి అయితే హామీ ఇచ్చి
వాళ్ళని ఆదుకోవాలనే విషయాన్ని అయితే ఇక్కడ విద్యార్థులు అయితే కోరుకుంటున్నారు. దాంతో పాటు వైద్య రంగానికి సంబంధించి హాస్పిటల్స్ అయితే ఇక్కడ డెవలప్ చేసి మెడికల్ గా ఎటువంటి అసిస్ట్ కావాలన్నా కూడా వెంటనే కల్పించే విధానం, సదుపాయాన్ని కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయాలనే విషయాన్ని అయితే విద్యార్థులు అయితే మరీ కోరుకోవడం అయితే జరుగుతుంది. లోపల ఇప్పటికీ అంబులెన్స్లు అయితే ఉన్నాయి, కానీ అంబులెన్స్ లో కూడా సరైన సిబ్బంది లేకపోవడంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఈ రోజు ఒక మణికంఠ జరిగింది, రేపు మాకేమైనా జరగచ్చనే ఉద్దేశంతో దీనిపైన అయితే వెంటనే వాళ్ళు ఏదైతే చర్యలు తీసుకోకుంటే ఈ యొక్క ఉద్యమంగా తీవ్రతరం చేస్తామని మరిన్ని రోజులైతే బంద్ని పిలుపునిచ్చి కనీసం రేపు వస్తున్న సెలవులకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉంటామని అయితే బయట ఇస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన అయితే విద్యార్థులు మొత్తం కూడా ఏకతాటిపైకి వచ్చి వీసీ పైన అయితే యాంటీగా అయితే ఇక్కడ స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా లోపల వీసీ ఉండి కూడా కనీసం మాతో కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. అలాంటిది ఇంత పెద్ద యూనివర్సిటీని ఏ విధంగా అతను రన్ చేస్తారన్న విషయాన్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి లోపల ఎవరిని కూడా ఎల్లౌ చేయకుండా అయితే పోలీసులు దాదాపు సిపి స్థాయి పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని మొత్తం అందరినీ కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపు మరొక గంటలో అయితే ఖాళీ చేయిస్తాము, వీసీతో ఒక 10 మందిని తీసుకెళ్లి మాట్లాడించే ప్రయత్నాన్ని చేస్తామని అయితే పోలీసులు బుజ్జిగింపులు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దాన్ని కూడా లెక్క చేయకుండా వీసీ బహిరంగంగానే వచ్చి మాతో మాట్లాడాలని అయితే విద్యార్థులు కోరుకున్న పరిస్థితి ఉంది. లోపల వీసీ ఉండి కూడా లేరని విషయాన్ని తెలియజేయడంతో అయితే మరింత తీవ్రంగా అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఉదయం 10 గంటల నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు 26 గంటలుగా అయితే ఇక్కడ ఇటువంటి ధర్నా చేస్తున్నా కూడా కనీసం వీసీ స్పందించకపోవడం పైన అయితే వీళ్ళైతే తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలానే అవతల మణికంఠ బాడీని కూడా ఇప్పుడే వీళ్ళెవరికి విద్యార్థులకు తెలియకుండా సైలెంట్ గా కేజీహెచ్ మార్చి నుండి విజయనగరం తరలించడంలో ఈ యొక్క పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారని అయితే పోలీసుల పైన కూడా తీవ్రంగా విద్యార్థులతో ఆరోపణలు చేస్తున్నారు. కేజీహెచ్ నుండి ఇక్కడ ఈ బాడీని తీసుకెళ్లేటప్పుడు కనీసం మాకు ఎటువంటి ఇంటిమేషన్ అయినా ఇవ్వాలి, ఇంటిమేషన్ లేకుండా కేజీహెచ్ దగ్గర ఉన్న మార్చిలలో ఉన్న ఆ బాడీని తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి ఇచ్చేయడం, వాళ్ళ పేరెంట్స్ అయితే రాజకీయ ఒత్తిళ్లతో పక్కదోవ పట్టించి వాళ్ళని కూడా పక్కకు తీసుకెళ్లి ఎటువంటి న్యాయం చేయకుండానైతే మా అయితే ఈ ఉద్యమం దగ్గరకు రాకుండా అక్కడ నుండి లాలూచీలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారనే విషయం పైన తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శాలిని, సూర్యప్రకాష్, ఏయూలో చాలా మంది విద్యార్థులు ఉంటారు, కొన్ని వేల మంది ఉంటారు. అలాంటి ఏయూ యూనివర్సిటీలో వైద్యానికి సంబంధించిన ఇటు సౌకర్యాలు ఎందుకు కరువు అవుతున్నాయి? మెయిన్ గా అక్కడ వీసీ గురించి మీరు అన్నట్టు 26 గంటలుగా అక్కడ విద్యార్థులు ధర్నా చేస్తున్నా కానీ వీసీ బయటకు వచ్చి ఒక క్లారిటీ ఇవ్వకపోవడం ఏ విధంగా చూడాలి? ఇప్పుడు విద్యార్థులు కలిసి దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? దీనిపైన ఇప్పటికే 18 సార్లు అయితే దీనికి సంబంధించి వినతులు సమర్పించిన పరిస్థితి కూడా ఉందని విద్యార్థి సంఘాలు అయితే ఎన్నోసార్లు తెలియజేస్తున్నాయి. వైద్యానికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది గత 8 నెలలుగా అయితే ఈ యొక్క వైద్య సిబ్బందికి ఎవరైతే ఉంటారో వాళ్ళెవరూ కూడా లోపల ఉండకపోవడం, అసలు వైద్యానికి సంబంధించి ఆ యొక్క శిబిరం ఏదైతే ఉందో ఆ శిబిరంలో కనీసం ఎవరు కూడా ఎప్పుడు ఉండరు. రాత్రి అయితే 7 గంటలు అవ్వగానే ఆ యొక్క డిస్పెన్సరీని అయితే మూసివేస్తున్న పరిస్థితి ఉంది. 24 గంటలు ఉండాల్సిన ఈ మెడికల్ అసిస్టెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా సిబ్బంది ఎవరు కూడా ఉండట్లేదని వాళ్ళపైన ఎన్నోసార్లు మేము ఫిర్యాదు చేసినా కూడా వీసీ పట్టించుకోవట్లేదు. వీసీ కూడా రాజకీయాలకు తలొగ్గి ప్రస్తుతం ఉన్న వాటికి ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా వీసీ ఏదైతే ఈ 26 గంటలుగా జరుగుతున్న ఈ యొక్క ఆందోళన కూడా కనీసం విద్యార్థులతో వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. కనీసం విద్యార్థులతో మాట్లాడాల్సిన కొన్ని విషయాలు వాళ్ళు అడిగేవి మౌలిక వసతులు కొంతమందికి అయితే స్టైఫండ్ అయితే ప్రభుత్వం ఇస్తుంది, మరి కొంతమంది 4,600 రూపాయలు నెలవారీ అయితే చెల్లింపులు చేస్తున్నారు. కానీ వాళ్ళు చెల్లించిన డబ్బుకి సరిపడే విధంగా అయితే ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు అందించకపోవడం పైన అయితే విద్యార్థులు అయితే తీవ్రంగా అయితే ఆందోళన చేస్తున్నారు. దీనిపైన ఎన్నోసార్లు కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము, కానీ ఇలా ఎప్పుడు కూడా రెస్పాండ్ కాలేదు. కానీ ఈ రోజు ఒక విద్యార్థి చనిపోవడానికి కూడా ఆ వినతులను ఆ రోజే పట్టించుకొని ఉంటే ఈ రోజు యొక్క విద్యార్థి అయితే తన యొక్క ప్రాణాలు కోల్పోకుండా ఉండేవాడని. జస్ట్ నార్మల్ ఫిట్స్ వస్తేనే ఒక మనిషి చనిపోయే అంత విధంగా అయితే ఇలా జరిగింది అంటే దానికి కారణం సరైన సమయానికి వైద్యం అందించకపోవడంలో అయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న వైద్య శిబిరం అయితే పూర్తిగా విఫలమైందని అయితే ఈ యొక్క విద్యార్థులు అయితే తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా లోపల వీసీ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నా కూడా కనీసం వీసీ దీనిపైన స్పందన లేకుండా ఎప్పుడైతే మేము ఈ 18 సార్లు వినతులు అందించినా కూడా దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా జనరల్ గా ఈ యొక్క పబ్లిక్ మీటింగ్స్ కావచ్చు లేదా లోకల్ పొలిటికల్ కి సంబంధించిన ఏవైనా అవేర్నెసెస్ కు సంబంధించి వాటిపైన ఉన్న దృష్టి కనీసం విద్యార్థుల భవిత పైన చూపించే ప్రయత్నం అయితే వీసీ చేయకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఎప్పటికైనా దీనిపైన వీసీ
స్పందించి వెంటనే ఈ యొక్క నైతిక బాధ్యత వహించి వీసీ వెంటనే రాజీనామా చేయాలి, లేకుంటే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి లేఖలు కూడా రాసి అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలానే మినిస్టర్ కి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క లేఖలు రాస్తామని, ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ అనేది విశ్వంలోనే ఒక పేరుగాంచిన ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ఇటువంటి ఘటనలు జరగడంతో నిత్యం కూడా దీనికి ఉన్న పేరు కూడా పోతుందని అయితే విద్యార్థుల్లో ఆందోళన అయితే కలుగుతుందని అయితే వాళ్ళు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజుపై అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పలువురు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. హత్యారాల దేవస్థానం కమిటీ నియామక వ్యవహారంపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజుపై అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పలువురు నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. హత్యారాల దేవస్థానం కమిటీ నియామక వ్యవహారంపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, అసలు అక్కడ అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియోజకవర్గం టీడీపీలో ఎందుకు వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి? కారణం ఏంటి? ఓకే, థ్యాంక్ యూ శాలిని. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట టీడీపీలో మరోమారు రాజకీయ దుమారం రేగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడి రాజంపేట మండలం హత్యరాలలో ఉంటున్నటువంటి శ్రీ కామాక్షి సమేత త్రైతేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మండలిని ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు వైసీపీ నేతలకే అప్పగించారంటూ ఈసారి కొంతమంది సీనియర్ నేతలు నేరుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉంటూ అదే పార్టీని నమ్ముకొని ఆస్తిపాస్తులు అమ్ముకొని జెండాను మోసినటువంటి నాయకులు కార్యకర్తలకు కాకుండా ప్రస్తుత ఇన్ఛార్జ్ అన్ని అంశాలను అంటే నియోజకవర్గంలో ఉంటున్నటువంటి అన్ని రకాల పదవులు ఇతర అంశాలను తమకు ఇష్టమైన వారికి, అందులో ముఖ్యంగా వైసీపీలో ఉంటున్న వారికి పదవులు కట్టబెడుతున్నారంటూ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగా వైసీపీలో కరడు కట్టిన ముఖ్య నేతలుగా ఉంటున్నటువంటి పూల నరసింహులు అనే వ్యక్తికి సంబంధించినటువంటి సతీమణి పూల నాగమణికి హత్యరాల ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించుకున్నారు. ఇదే పూల నరసింహులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే ఆలయానికి ధర్మకర్తల మండలి చైర్మన్ గా కూడా పనిచేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, తమకు న్యాయం జరుగుతుందని అనుకుంటే ఇప్పుడు కూడా పదవులు పన్నులు అన్ని వైసీపీ నేతలకే దక్కుతున్నాయంటూ ఆ నేతలు అంటే టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తుండటం అధిష్టానానికి కలవరపాటుకు గురి చేసిందని కూడా సమాచారం. అయితే ఇదే హత్యరాలకు సంబంధించినటువంటి పలువురు నేతలు అధిష్టానాన్ని కలిశారనే విషయాన్ని తెలుసుకున్న సదరు రాజంపేట ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు తన బృందానికి పక్కాగా ఆదేశాలిచ్చి కమిటీని ఆగమేఘాల మీద ప్రమాణ స్వీకారం అంటే ఈ నెల 24వ తేదీ బుధవారము ప్రమాణ స్వీకారం ఆగమేఘాల మీద చేయించాలని కూడా మనకు తెలుస్తుంది. ఇలా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కేవలం ఆలయ ఇన్స్పెక్టర్ జనార్దన్ ముఖ్య అతిథిగా పేర్కొంటూ పూల నాగమణి ఆలయ చైర్మన్ గా మరో 8 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఇదే విషయమై అన్ని రకాల సాక్ష్యాలతో పాటు రాజంపేట నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు. ఈ రకంగా వారితో ప్రమాణ స్వీకారం చేయించాలని కూడా సమాచారం. అంతేకాకుండా చెమర్తి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించినటువంటి హత్యరాల కమిటీపై పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కు ఆదేశించినట్టు తెలుస్తుంది.
ఈ కమిటీపై ఇవాళ రేపు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏం జరుగుతుందో ఏమో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే వైసీపీ ప్రభుత్వంలో భర్త నరసింహులు చైర్మన్ గా ఉండగా ప్రస్తుతం టీడీపీ హయాంలో కూడా భార్య నాగమణికి ఆ బాధ్యతలు అప్పగించడం పట్ల టీడీపీ వర్గాలు నిప్పులు నొక్కుతున్నాయి. ఇక నియోజకవర్గంలో అసలు శిశులు టీడీపీ కార్యకర్తలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి టీడీపీ కార్యకర్తలు, తర్వాత నేతలు. ఇక ఇలాంటి వ్యవహారమే మొన్నటికి మొన్న జరిగినటువంటి వడ్డిబిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను వైసీపీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ముత్తు కృష్ణారెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం రాజంపేట వ్యవహారంపై సీరియస్ గా పట్టించుకోకపోతే నిజమైన పార్టీ కార్యకర్తలు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి కావాల్సి వస్తుందని ఆందోళన చేస్తున్నారు టీడీపీ కార్యకర్తల విషయాన్ని. హుస్సేన్ వారి ఫిర్యాదు తీసుకున్న మంత్రులు ఏమంటున్నారు దీనిపై? అంటే వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే రాజంపేట వ్యవహారంలో గత కొన్నాళ్ళుగా అంటే గత కొన్ని టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఇదే రకమైనటువంటి రచ్చ కొనసాగుతూనే ఉంది. గతంలో ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉంటున్నటువంటి సుగవాజీ బాలసుబ్రహ్మణ్యము వైసీపీలో చేరిన తర్వాత చాలా కాలం తర్వాత అంటే దాదాపు 15 నెలల పాటు ఇక్కడ ఉంటున్నటువంటి రాజంపేట ఇన్ఛార్జి పదవి ఖాళీగా ఉండింది. తర్వాత అన్ని రకాలుగా ఆలోచించినటువంటి అధిష్టానం చెల్మర్తి జగన్మోహన్ రాజుకు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే కార్యకర్తలు కొందరు నేతలు ఇప్పటికీ చెమర్తి జగన్మోహన్ రాజు వైసీపీ నేతలతోనే సంబంధాలు కలిగి ఉంటున్నారని, కేవలము అక్కడి నేతలు చెప్పిన ప్రకారమే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలకు అన్యాయం చేస్తూ కేవలము వైసీపీ వారికే అన్ని రకాల పదవులు ఇప్పిస్తున్నారని కూడా ఆందోళన చెందుతున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపత్య వివాదం కొలిక్కి వచ్చింది. వీరబ్రహ్మంగారి మఠానికి ఇక మంచి రోజులే. త్వరలోనే పీఠాధిపతి నియామకం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మఠానికి ఫిట్ పర్సన్ గా ఉన్న శంకర్ బాలాజీని హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. మఠం సాంప్రదాయాలు అన్ని సేకరించి అన్ని విధాలా అర్హులైన వారికి పీఠాధిపతి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచికొడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, యూసఫ్గూడ, బోరబండ, అమీర్పేట్లో వర్షం కురిసింది. ఉప్పల్, రామంతాపూర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, మియాపూర్, బాలానగర్, జీడిమెట్లలో వర్షం పడుతుంది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ లో వర్ష బీభత్సానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ముఖ్యంగా చూస్తే భారీ వర్షానికి రోడ్లపైన ప్రజలు రావాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ యొక్క భారీ వర్షానికి హైటెక్ సిటీ ప్రాంతంలో చూస్తే మాత్రం ప్రధానంగా ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దాదాపు గంట నుంచి 2 గంటల సమయం కూడా పడుతుంది.
ఎందుకంటే ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి మాత్రము ప్రధానంగా వర్షం పడ్డప్పుడల్లా ఇదే తమకు సమస్యగా ఉంటుంది. ఎందుకంటే రోడ్లు సరిగ్గా లేకపోవడము దీనికి ప్రధాన కారణంగా దీనికి సంబంధించి ఇటు ట్రాఫిక్ సంబంధించిన వాహనదారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వర్షం పడ్డప్పుడల్లా డ్రైనేజ్లు పొంగి పొర్లడము, అంతేకాకుండా ఎక్కడ ఎలాంటి గుంతలు ఉంటాయో అనేది మాత్రము తమకు తెలియని పరిస్థితిలో ఉందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రము ఇటు హైటెక్ సిటీ కావచ్చు, దీనికి సంబంధించిన గచ్చిపోలి, రాయదుర్గం ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రం సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగులు ప్రతిరోజు లక్షల మంది కూడా ఈ యొక్క రవాణా చేస్తుంటారు. ఉద్యోగాలకు నిమిత్తం వారు హాజరు కావడానికి వెళ్తారు. అయితే నిన్న నుంచి కురుస్తున్న యొక్క భారీ వర్షానికి మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి దాదాపు ఒక హైటెక్ సిటీ ప్రాంతంలో 2 నుంచి 3 కిలోమీటర్ల ట్రాఫిక్ సంబంధించిన జామ్. అయితే ఈ యొక్క ట్రాఫిక్ సమస్య పూర్తిగా క్లియర్ కావాలంటే ఇంకా గంట సమయం పడుతుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వర్షం పడ్డప్పుడల్లా ఈ యొక్క డ్రైనేజీలు పొంగి పొల్లడం, అంతేకాకుండా ఎక్కడ ఎలాంటి గుంతలు ఉంటాయో అని తెలియని పరిస్థితుల్లో కూడా వాహనదారులు చాలా అతి స్లోగా వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. కొన్ని చోట్లనైతే రోడ్లు కూడా బంద్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే హైటెక్ సిటీ కూతవేటు దూరంలో ఉన్న ఈ యొక్క మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అక్కడ వాహనదారులు కొన్ని రోడ్స్ కూడా బంద్ చేసిన నేపథ్యంలో కొద్దిమంది చాలా నెమ్మదిగా ఈ యొక్క గుంతలు ఉంటాయనేది మాత్రము భయాందోళనలో చాలా స్లోగా వెళ్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ యొక్క సమస్య ఎప్పుడు ఇలానే ఉన్నా మాత్రము ఈ యొక్క సమస్యను ఎందుకు ఈ యొక్క ప్రభుత్వం క్లియర్ చేయలేకపోతుంది అనేది మాత్రము ప్రధానంగా ఇటు వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా ఇలాంటి సమస్యతో తాము చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం అనేది మాత్రము ప్రధానంగా వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులు చాలా కష్టాలు కూడా పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. చెప్పండి, యొక్క వర్షం పడ్డప్పుడల్లా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఈ రోడ్లన్నీ బాగా ఫుల్ వాటర్ ఉన్నాయి, అన్ని గోతులమై ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కనీసం మన ఆ బ్రిడ్జ్ కాడ నుంచి ఇక్కడ రావడానికి కూడా దాదాపు ఒక 20 నిమిషాలు అరగంట పడుతుంది. యాక్చువల్గా 5 మినిట్స్ జర్నీ, ఇది 1/2 అవర్ 45 మినిట్స్ పడుతుంది అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. వర్షం పడ్డప్పుడల్లా ఇదే సమస్య వల్ల ఇదే సమస్య ఉంది. కానీ చూస్తే వర్షం పడ్డప్పుడల్లా ఇదే సమస్య ఉంటుందని చెప్పి కూడా వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క ఓవరాల్గా మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు ఆ యొక్క సమస్యకు సంబంధించి కూడా ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనదారులకు సంబంధించి ట్రాఫిక్ సమస్యలు ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా చూస్తున్నామని చెప్పి కూడా దీనికి చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇక్కడ మాత్రం మరోసారి వాహనదారులు కూడా ఉన్నారు. చెప్పండి, మీకు వర్షం పడ్డప్పుడల్లా ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, ఈ యొక్క వర్షపు నీరు రోడ్డు పైన నించోవడంతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? చాలా ఇబ్బందిగా ఉందండి. వర్షం పడడం వల్ల ఏంటంటే అస్సలు బండి కూడా మునిగిపోతుంది, అసలు నడ్డానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. కాబట్టి మరి దీని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటామని చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం వర్షం పడ్డప్పుడల్లా ఇలాంటి సమస్య ఉంటుందని చెప్పి కూడా వాహనదారులు చెప్తున్నారు. దీనిపైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే ఈ యొక్క సమస్య నుంచి బయటపడతామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి ఇటు ప్రజలు కూడా చెప్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు ఉదయం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు ఉదయం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లదని అధికారులు హెచ్చరించారు. ఈ వెదర్ ఎఫెక్ట్ పలు విమాన ప్రయాణాలపై పడుతుంది. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఉదయం నుంచి పలు విమానాలను ల్యాండింగ్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అనుమతి లభించడం లేదు. పూణే, ముంబై, కోల్కతా విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్ వైపునకు దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు ఈ మళ్లింపుతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారులు వాగులు, చెరువులను తలపిస్తున్నాయి. కొత్త చెరువు ఆలుగు పారడంతో సాయిరాం కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. పరిగి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. 11.490 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్లపై నుంచి ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి భారీగా వరద పోటెత్తింది. దీంతో బ్యారేజ్ 85 గేట్లు ఎత్తివేశారు అధికారులు. తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సింహవాహనంపై మాడవీధుల్లో శ్రీవారు ఊరేగారు. సింహవాహనంపై శ్రీవారిని చూసి భక్తులు తరించిపోయారు. ాలను అధిరోహించినప్పటికీ ఒక్కొక్క రోజు ఆ సింహ గర్జనయే గురువు యొక్క వాక్కు. తీర్చడానికి ఒకడు, పుణ్యానికి ఫలితంగా బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఈ భయాన్ని తీర్చి అనుగ్రహించిన ఆయని భగవద్ అనుగ్రహం కూడా కలిసి రావాలి. శ్రీ వెంకటేశ్వరుడు ఈ సమస్త లోకములను పరిపాలించి ాలను అధిరోహించినప్పటికీ ఒక్కొక్క రోజు ఆ సింహ గర్జనయే గురువు యొక్క వాక్కు. తీర్చడానికి ఒకడు, పుణ్యానికి ఫలితంగా బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఈ భయాన్ని తీర్చి అనుగ్రహించిన ఆయని భగవద్ అనుగ్రహం కూడా కలిసి రావాలి. శ్రీ వెంకటేశ్వరుడు ఈ సమస్త లోకములను పరిపాలించి
నాభిమధ్యస్థితం ప్రసన్నవదనం